ఓకే. ఆ టైంలో మీరు ఎలక్షన్ టైంలో సరే హర్ట్ అయ్యారు, బయటకు వచ్చారు, అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడానికి కారణం ఏంటి? మళ్ళీ అక్కడ ఆల్టర్నేటివ్ మీకు చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్. ఆల్టర్నేటివ్ అక్కడ మళ్ళీ జనసేన కనపడుతుంది కదా. జనసేనకు వెళ్ళొచ్చు, టీడీపీ నుంచి ఇన్విటేషన్ ఉంది, టీడీపీ కూడా వెళ్ళొచ్చు. ఓకే. మనం ఏదో ఆ పార్టీలు గెలుస్తాయని కన్ఫామ్గా తెలుసు. పదవి కోసం ఏదో వెళ్ళాము. పదవులు ఇంపార్టెంట్ కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా వారు కానీ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ కావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాతే ఏదైనా. ఇక్కడ ఏంటంటే ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక అపాయింట్మెంట్ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, అసలు నాయకత్వ లక్షణాలే ఉండవు ఆయనలో. ఇంకా అలాంటి పార్టీలు ఏముంటాం. సో అందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలుసు, అయినా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది, మర్యాదగా ఉండాలి. రాజకీయాలు అనేవి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. వీరుంటే మనం జనాలకు సపోర్ట్ చేయాలి, ఊరికి మంచి చేయాలి, మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉండాలి రాజకీయాలు. నాకెప్పుడు రూలింగ్ వస్తుందా, నేను ఎప్పుడు ఈయన బొక్కలు వేద్దామా, ఈయన ఎలాగా ఈయన బిజినెస్ రావుదామా, ఇటువంటి ప్రతీకార రాజకీయాలు ఇటువంటి ఇవి చేయాలని ఇది స్టార్ట్ చేసిందే వైఎస్ఆర్ పార్టీ. సో అట్లాంటి పార్టీ నుంచి బయటకు వచ్చి చాలా మంచి పని చేసాం. ఓకే. సో అందుకు వెళ్ళలేదు. లేకపోతే జనసేనకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అది అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేసి వచ్చారనుకుంటారు. కళ్యాణ్ గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఆయన వర్క్ ఆయన స్టార్ట్ చేశారు గ్రాస్ రూట్ లెవెల్లో. హీఈస్ వెరీ గుడ్ అట్ పాలిటిక్స్. రెండు చోట్ల ఓడిపోయాను వెకిల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పు తీసి కొట్టేటట్టు సమాధానం చెప్పారు. ఇప్పుడు కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి తాట తీస్తాను, తొక్క తీస్తానంటే వెళ్ళి తాట తొక్క తీరు వెళ్ళి వలరు. ఆయన పనేది కాదు, ఓడించాడు, చూపించాడు. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంటుంటారు వాళ్ళ సపోర్టర్స్ అంటారు, తల కింద పెట్టి కాలు మీద పెట్టినా 5,50,000 మెజారిటీ ఎవరికి రాదు అని అంటారు. 151 సీట్స్ వచ్చాయి 175కి. ఇప్పుడు మేము అంటాం, ఇప్పుడు కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, ఆయన అభిమానిగా నేను అంటా, మీరు తల కింద పెట్టి కాలు పైన పెట్టినా 100% రావు మీకు. ఈ 21 out of 21 ఎమ్మెల్యేస్ 3 out of 3 ఎంపీస్ గెలిచారు. మీరు కూడా తల కింద పెట్టి కాలు మీద పెట్టి మొగ్గలేసి తపస్సులు చేసి యాగాలు చేసినా మీకు రావు. దమ్ముంటే రికార్డ్ బదులవుతుంది, ఎవరిలో ఉంటుంది. అయితే ఇంకొకటి, మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, కాంగ్రెస్లో మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షర్మిల గారు. అవును. షర్మిల గారితో రిలేషన్ ఎలా ఉంది? ఓకే అండి. మీకు కానీ మీ మదర్ అండ్ ఫాదర్ బాగానే ఉంటుంది అండి. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ నాట్ ఏ రీజనల్ పార్టీ, ఇట్స్ ఏ వెరీ బిగ్ పార్టీ ఇన్ నేషనల్ లెవెల్. సో కాంగ్రెస్ పార్టీలో మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ షర్మిల గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారా అందండి, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక లోకల్ పార్టీ సభ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఒక నాయకుడు కూర్చుంటే ఆ నాయకుడి గురించి ఆ మినిస్టర్లు కానీ, ఆ ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ పిలిచి పొగిడి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. సీఎం ఇక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి మినిస్టర్ సీఎంని తిడుతుంటాడు, సీఎం వెళ్ళి ఎవరినో పీసీసీ ప్రెసిడెంట్ తిడుతుంటాడు. సో ఆ ఎక్స్పోజరు, ఆ ఫ్రీడమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. అందులో మమ్మీ ఈజ్ వెరీ సీనియర్ లీడర్ ఇన్ కాంగ్రెస్, సెంట్రల్ మినిస్టర్గా చేశారు. అవును. సో ఆటోమేటిక్గా ఆమె రెస్పెక్ట్ ఆమెకు ఉంటుంది. పల్లం రాజు గారు రెస్పెక్ట్ పల్లం రాజు గారు ఉంటుంది. కలిసిన సందర్భాలు ఉన్నాయి. కలిశారు ధర్నాల్లో కూర్చున్నారు మమ్మీ ఆమెతో పాటు. ఆమె సమక్షంలోనే పార్టీలో చేరారు కదా. ఆ తర్వాత రీసెంట్గా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, గులాం నబీ ఆజాద్ని, మన ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖర్గే గారిని అందరినీ కలిశారు. ఓకే. పర్సనల్గా 1-to-1 మీటింగ్స్. ఓకే. పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు కదా, పొలిటికల్ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది పాలిటిక్స్లో కావాలని మీకు ముందు ఆలోచన. అదే మొత్తం ఫాలో అవుతున్నారా లేదా అనేది నేను పాయింట్ టు పాయింట్ ఫాలో అవుతాను సార్. అవుతారా? అది ఉంటుంది కదా సార్, బ్లడ్లో ఉంటుంది కదా. షూటింగ్ అయిపోయింది, క్రాంతి డేట్స్ అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది అన్నప్పుడు పరిస్థితి ఏంటి? షూటింగ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఉంటాం మేము. ఎప్పుడెప్పుడు రిలీజ్ మిస్ అయిపోతున్నాయి, ఏం జరిగిపోతుంది అక్కడ, ఏం జరుగుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ షూటింగ్ ఏమవుతుంది అని అడిగేవాడిని కొన్ని రోజులు. ఇంక రోజు ఫోన్ చేసి ఏం బుర్ర తింటామని చెప్పి అలాగ ఆపాను. లక్కీగా నాకు మొన్నటి వరకు షూట్ అయ్యింది. రీసెంట్గా 2 days బ్యాక్ లాస్ట్ డే షూట్ అయ్యింది. ఓకే. హ్యాపీ. ఇంకొక 10 రోజులు ఓపిక పడితే రిలీజ్ అయిపోద్ది. మంచి ఆర్టిస్ట్ అవ్వాలని గోలా, లేకపోతే హీరోనా? డైరెక్ట్ హీరో కాదు, చేసుకుంటా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను నెగిటివ్ రోల్స్ చేస్తాను, ఇప్పుడు పాజిటివ్ రోల్ వచ్చింది హీరోగా, అది చేస్తాను, మళ్ళీ నెగిటివ్ రోల్స్ చేస్తాను. ఇది అనే ఒక కాన్స్టెంట్ ఏం లేదు. ఏదైనా చేస్తాను. అంటే యాక్టింగ్ అంటే ఇష్టంతో వచ్చాను, ఇక్కడ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి, మంచిగా ప్రూవ్ చేసుకోవాలి, నా కాలు మీద నేను నిలబడాలి, క్రాంతి అన్న పేరుతో ఉండాలి. రేపు రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు
క్రాంతి అని పేరుతో వెళ్ళి జనాల ముందు నిల్చోవాలి. సో ఆ టార్గెట్ కోసం కష్టపడతాను. అల్టిమేట్ గోల్ అయితే పాలిటిక్స్ పాలిటిక్స్ వెళ్ళిన సినిమాలు అవుతుంది సార్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇక్కడ వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ ఈవెన్ ఇఫ్ ఐ గో టు పాలిటిక్స్ ఐ డోంట్ లీవ్ సినిమా. ఎందుకు చేయట్లేదు? ఆయన ఎంపీ కూడా చేస్తుంటారు కదా మూవీస్, చాలా రేస్ గురంలో చేశారు. సో ఆటోమేటిక్గా చేయకూడదు అనేది. ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన చేశారు. ఓకే, ఇప్పుడు కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఓకే, కళ్యాణ్ గారిని కలిసారా? కళ్యాణ్ గారిని కలలేదు, మంచి ముహూర్తాన్ని కలాలి.